మొత్తానికి అక్క మహాదేవి గుహలు అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇటు నుంచి ఇటు శ్రీశైలం వెళ్ళిపోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ఈగలపెంట అన్న ప్లేస్ నుంచి శ్రీశైలం టెంపుల్ కి వెళ్ళడానికి మాకు దాదాపుగా 1 hour పైన పట్టొచ్చు. మాకు ఇక్కడ జీ మ్యాప్స్ లో అయితే ఒక 50 minutes అని చూపించింది, కానీ 1 hour వరకు పడుతుంది అనుకుంటున్నాము. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ మనకి 3 gates అయితే ఓపెన్ చేశారు. చూడండి అసలు మొత్తం అంతా ఎంత అందంగా కనిపిస్తుందో. బాగా వర్షం పడితే మనకి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అసలు అటువైపు వే అంతా కూడా తడిచిపోయింది. అయితే ఇక్కడ మనకి పార్కింగ్ అన్నది ఉండదు. ఏదో అలాగా ఒక 5 minutes కోసం దిగి అక్కడ ఆ వ్యూ పాయింట్ అది చూసుకుని వెంటనే ఎక్కేయాలి. నేను మా వెహికల్ కొంచెం దూరంగా పార్క్ చేసిన బస్సెస్ లాంటివి తిరుగుతాయి కదా, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మా వారైతే రానన్నారు. కానీ నేను ఇంకా లాక్కెళ్ళాను అనమాట. ఇంత మంచి వ్యూ పాయింట్ లో ఈయన లేకపోతే ఎలా అనిపించింది. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఈయన వచ్చి ఇక్కడ ఒక మంచి స్నాప్ తీయించుకున్నాము. అది నా ఫేవరెట్ పిక్చర్ అసలు. మళ్ళీ అదే పాయింట్ లోకి ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీశైలం రావటం మా ఆర్యమ్మకి అలాగే మా డాడీకి ఫస్ట్ టైం ఇది. మా అమ్మ అయితే మామూలుగా ఇలా ట్రిప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరితో కలిసి ఒకసారి అయితే వచ్చింది. మేము అలాగే మా కజిన్స్ తో ఒకసారి వచ్చాము, నేను ఈయన కలిసి. మా డాడీ అయితే అసలు రాలేదు. ఈయన బర్త్డేకి ఇలా అందరూ కలిసి శ్రీశైలం రావటం నాకైతే చాలా స్పెషల్ అన్నమాట. అసలు మేము నుంచున్న ప్లేస్ లో ఎంత తేమగా ఉందో తెలుసా, అంటే కొంచెం ఆదమరుపుగా ఉంటే జారిపోతామేమో అనిపించింది. మా ఆర్యం అయితే ఆ చివరికి వెళ్ళిపోతానని చెప్పేసి గోలగోలు చేశాడు. వాడి చెయ్యి పట్టుకుని నేను ఇంక వదిలిపెట్టలేదు. ఇక్కడ మనకి సేఫ్టీ గీల్స్ కూడా ఎక్కువ ఉండవు, అందుకని చెప్పేసి ఇంకా నేను ఆర్యం చెయ్యి అయితే వదలలేదు. మనం ఇక్కడ స్నాప్స్ తీయించుకుని తొందరగా వెళ్ళిపోవాలి. అసలు చివరి నుంచి చూస్తే అయ్యో బాబు అనిపించేలా ఉంది వ్యూ. 3 gates ఓపెన్ చేస్తేనే ఇలా ఉంటే అసలు మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తే అసలు ఇక్కడ ఎలా ఉందా అనుకుంటూ ఉన్నాం అనమాట కారుకి. ఇంకా త్వరగా అలాగా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము. ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసాక చూడండి అసలు వ్యూ ఎలా ఉందో, అక్కడ ఎలా ఉందో. మొత్తం పెద్దగా వర్షం పడుతున్నట్టుంది ఆ ప్లేస్ లో అయితే. అండ్ తెలుసా, ఈ బ్రిడ్జ్ కి ఇటువైపు ఆంధ్ర అంట, అటువైపు తెలంగాణ అంట. నాకు ఈ రోజు ఈ విషయం తెలిసింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పాను కదా మనం ఒక బ్రిడ్జ్ దాటితే ఆంధ్రాలోకి ఎంటర్ అవుతామని. అది ఇదే ఆంధ్రాని తెలంగాణని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది. ఇందాక మనం ఫొటోస్ అవి తీసుకున్నాం కదా, అది అట్ సైడ్. ఇప్పుడు మనం ఇటువైపుకి వచ్చేసాము. మేము ఉన్న రూమ్ నుంచి ఈజీగా మనకి శ్రీశైలం టెంపుల్ కనిపిస్తుంది. అలాంటిది ఎంత జర్నీ చేసినా తరగట్లేదు అనమాట. అది కూడా ఆగుతూ వెళ్తున్నాం కదా, అందుకని మాకు 1 hour పైన పట్టింది. ఫైనల్ గా ఒక 1 hour ట్రావెల్ చేసి శ్రీశైలం చేరుకున్నాము. ఎన్నాళ్ళైందో వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనం స్టే చేయడానికి చాలా డార్మిటరీస్ ఉన్నాయి. మనం ఆన్లైన్ లో అలానే ఇక్కడికి వచ్చి కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ హరిత రిసార్ట్ లో రూమ్ బుక్ చేసుకున్నాము. మార్నింగ్ అంతా అక్క మహాదేవి గుహలకి అవి వెళ్ళాం కదా, ఆ తర్వాత రాగానే వెంటనే మళ్ళీ శ్రీశైలం స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా ఆర్యన్ అయితే చాలా అలసిపోయినట్టు అయిపోయాడు. ఇంటికి వెళ్ళిపోదాం అని గోల్ చేశాడు అనమాట. ఇంకా కాసేపు వాడికి కూడా రెస్ట్ గా ఉంటుంది కదా అని చెప్పి రూమ్ కి వచ్చి ఒక 1-2 hours రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ హరిత రిసార్ట్స్ లో మనకి క్యాంటీన్ ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. కాకపోతే మేము ఫేస్ చేసిన రూమ్ గురించి చెప్తున్నాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఎందుకు పైన తీసుకోవటం అని చెప్పి మేము గ్రౌండ్ ఫ్లోర్ లో అడిగాము. అయితే ఇవి వచ్చేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్స్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ కంపారిటివ్లీ మనకి పైన ఫ్లోర్స్ లో రూమ్స్ తో పోల్చుకుంటే. అయితే ఇక్కడ ఈ రూమ్ లో చిన్ని అలకలు అనమాట. అసలు ఎంత భయం వేసిందో మాకు ఆ రూమ్ లో ఉండడానికి. ఫస్ట్ ఏదో అలా కదిలి వెళ్ళినట్టు అనిపించింది, ఏదో పురుగు అనుకున్నాము. తర్వాత చూస్తే చిన్ని అలకలు. ఇంకా సర్లే, ఇంకా ఈ నైట్ కి అడ్జస్ట్ అయిపోతే రేపు మార్నింగే వెళ్ళిపోవచ్చు కదా అన్న థాట్ లో ఉన్నాము.
అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ కి ఎలా ఉన్నాయా, పైన రూమ్స్ కి కూడా ఎలా ఉన్నాయా అన్నది మాకు తెలీదు. మాకు మెయిన్ భయం ఏంటంటే తెచ్చుకున్న డ్రెస్సెస్ ఏమన్నా కొట్టేస్తాయేమో అనేసి. మాకున్న ఈ కొద్ది టైంలో సరదాగా బయటికి వెళ్దామని రూమ్ లో మొత్తం బట్టలన్నీ జాగ్రత్తగా మళ్ళీ సూట్ కేసెస్ లోనే పెట్టేసుకుని చాయ్ తాగడానికి బయటకు వెళ్దామని వచ్చాము. అలాగే ఇలాగా మొత్తం మనకి అక్కడ షాపింగ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ సరదాగా అలా చూసుకుంటూ వెళ్దామని ఇంకా రూమ్ లోంచి బయటకు వచ్చేసాము. అండ్ మాకు దర్శనం వచ్చేసి నైట్ అన్నమాట. నైట్ స్పర్శ దర్శనానికి తీసుకున్నాము. ఈ కొద్ది టైంలో ఇక్కడ ఉన్నవన్నీ కూడా కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. అక్కడ అంతా అంటే ఏమీ లేదు. అంటే మాకు హరిత రిసార్ట్ నుంచి టెంపుల్ కి చాలా దగ్గర అన్నమాట, వాకబుల్ డిస్టెన్స్. ఈ గ్యాప్ లో అక్కడ సరదాగా తిరిగి కాసేపు ఫ్యామిలీ అంతా కూడా టైం స్పెండ్ చేసాము. పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం నడవటం మానేసి ఇంకా ఎత్తుకో అని అంటూ ఉంటారు కదా. ఈ రోజు ఇంకా మా ఆర్యన్ అయితే నేను ఇంకా నడవలేను, ఎవరైనా ఎత్తుకోవాల్సిందే అని పట్టాడు. కొంచెం ఎదుగుతున్నాడు కాబట్టి మామూలుగా ఎత్తుకోవడానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాగా పైన ఎక్కించేసుకుంటేనే ఈజీగా అనిపిస్తుంది. అందుకని ఇలా చాలా సేపు క్యారీ చేశారు ఈయన. ఈ రోజు నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. మెయిన్ ఈయన బర్త్డే కావటంతో స్వామివారి స్పర్శ దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం అన్నాను కదా. దానికి తోడు ఇలాగా అక్కమహాదేవి గుహలు అండ్ చాలా చక్కగా ఇలా ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేయటం చాలా బాగా అనిపించింది. అన్నీ తిరిగి మంచిగా ఒక చోట చాయ్ తాగేసి ఇలా ఒక వాటర్ టిన్ అయితే తీసేసుకున్నాము. ఇంకా రూమ్ కి కూడా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు దర్శనం టైమింగ్ వచ్చేసి అరౌండ్ 9-9:30 మధ్యలో అన్నమాట. మళ్ళీ దానికోసం రెడీ అవ్వాలి కదా. 9:30కి స్పర్శ దర్శనం అయితే మనం 8:30కే లోపలికి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే ఎలా వెళ్ళాలి ఏంటి దారవి చూసుకుని రూమ్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ మేము మర్చిపోయింది ఏంటంటే కంపల్సరీ మనకి ఎవరెవరైతే స్పర్శ దర్శనానికి వెళ్తున్నామో అందరివి కూడా మనకి జిరాక్స్లు ఉండాలి, ఆధార్ జిరాక్స్లు. మేము జిరాక్స్లు తీయటం మర్చిపోయాము. సో మళ్ళీ మా వారు వెనక్కి వెళ్ళి జిరాక్సెస్ అవి తీసుకుని వచ్చారు. లేదంటే లైన్కి వెళ్ళాక చాలా కష్టం అయిపోయేది. మీలో ఎవరైనా ఇలా స్పర్శ దర్శనానికి వెళ్తే అన్ని రెడీ పెట్టుకోండి జిరాక్సెస్తో సహా. ఇదే హరిత రిసార్ట్స్ మొత్తం మనకి ఇక్కడ. ఈ రైట్ సైడ్ లో బిల్డింగ్ అంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రంట్ అన్ని కూడా కొంచెం పాతవన్నమాట. ఇదంతా కార్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి రేకు అది వేసేసింది చూడండి, అది వచ్చేసి ఆఫీస్ రూమ్. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే కిందదే. ఇవన్నీ కూడా మనకి డీలక్స్ రూమ్స్ అన్నమాట, ఏసీతో ఉంటాయి. ఇందులో నాన్ ఏసీ రూమ్స్ అవి కూడా ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్స్ అవి కూడా వచ్చేసి మనకి పైన అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళకి కాస్త కష్టమే, ఎందుకంటే లిఫ్ట్ అన్నది లేదు ఇక్కడ. మనం లగేజెస్ ఏమన్నా తీసుకెళ్లాలనుకుంటే కింద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎంతకంత ఇచ్చి మనం పైకి పెట్టించుకోవచ్చు. ఇక రూమ్కి వచ్చి అందరూ కూడా రెడీ అయిపోయాము. మరియమ్మకైతే ఇలా సింపుల్గా కాటన్ కుర్తా వేశాను. మిగతాది ఏది హెవీగా ఉన్నా సరే అస్సలు క్యారీ చేయడు. అండ్ పెద్దవాళ్ళకి ఇలాగా మనకి పంచ అండ్ కండువా కంపల్సరీ అన్నమాట. అమ్మాయిలకైతే చున్నీ అండ్ మామూలుగా ఏదన్నా శారీస్ కానీ లంగా ఓనీస్ కానీ ఏదన్నా ఓకే, మామూలు టాప్స్తో రాకూడదు, కంపల్సరీ చున్నీ ఉండాలి. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్కి ఇలాగా బయట బాల్కనీ వచ్చింది కదా, ఈ బాల్కనీలోంచి ఎలకలన్నీ వచ్చేస్తున్నాయి లోపలికి. చిన్న హోల్ ఉంది మామూలుగా డోర్ దగ్గర, హోల్లోంచి వచ్చేస్తున్నాయి. అండ్ ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి నేను క్యారీ చేశాను అన్నాను కదా, అది ఆర్యన్కి రైస్ అది పెట్టేసుకున్నాము ఉదయాన్నే. రూమ్ అయితే చాలా బాగుంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ మేము ఇబ్బంది పడిందల్లా ఆ ఎలకలతోనే. అండ్ ఇదంతా కూడా బయట సిట్ అవుట్ అనమాట. ఇక్కడ ఇది చూసారా, నేను ఫస్ట్ ఇది చూసి ఏదో బొంగుతో తయారు చేశారు అని అనుకున్నాను, కానీ కాదు, అది పీవీసీ పైప్స్తో తయారు చేశారు ఈ చైర్ అన్నది. చాలా బాగుంది కదా. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఫోన్స్ అవి కూడా రూమ్లోనే వదిలేసాము. మనం ఫోన్స్ క్యారీ చేయాలనుకుంటే అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు.
ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ అది వెకేట్ చేసేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకుని ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. మనం శ్రీశైలం వచ్చామంటే శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం అలాగే భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాక కంపల్సరీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓన్ వెహికల్ లేకుండా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ మనకి షేర్ ఆటోస్ ఉంటాయి. అలాగే మనం ఆటో కూడా సెపరేట్ గా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మొత్తం మనకి ఇక్కడ 5 ప్లేసెస్ చూపించి తీసుకొచ్చి మళ్ళీ మన ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే వదిలిపెట్టేస్తారు. అందులో మొదటిది సాక్షి గణపతి ఆలయం అన్నమాట. అది ఇదే. హోమాలు అవి చేశారు. ఎందుకంటే మేము వచ్చిన ముందు రోజు గ్రహణం అన్నమాట. మొత్తం గుళ్ళన్నీ కడిగి పెడతారు కదా, అలా గుళ్ళన్నీ కూడా కడిగి చక్కగా హోమాలు పూజలు చేసినట్లున్నారు. శ్రీశైలం వచ్చి కంపల్సరీ సాక్షి గణపతి స్వామిని దర్శనం చేసుకోకుండా ఎవరు ఉండరు. మనం స్వామి దగ్గరికి వెళ్ళడానికి ముందరే మనకి దారిలోనే మెయిన్ రోడ్ లోనే మనకి తగులుతుంది అనమాట సాక్షి గణపతి టెంపుల్. కానీ మేము వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోలేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ దర్శనం చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ సాక్షి గణపతి భక్తులు ఎవరైతే శ్రీశైలం వచ్చారో వాళ్ళు వచ్చినట్టు సాక్షి చెప్తారంట శివునికి. అందుకే ఇక్కడ ఈ స్వామికి సాక్షి గణపతి అని పేరు వచ్చిందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి హటకేశ్వరం వెళ్తున్నాము. హటకేశ్వరం మాకు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ చూపించింది. అయితే మేమున్న రోజు చాలా వేడిగా ఉందన్నమాట. అసలు కార్ కొంచెం దూరంలో పెట్టి చెప్పులు అవి కూడా లోపల వదిలేసి వచ్చాము. బయట నిలబడాలంటే అసలు కాళ్ళు ఎంతలా కాలిపోయాయో. అండ్ ఇక్కడ పక్కన ఏవో మూలికలు అలాంటివన్నీ అమ్ముతున్నారు. మాకెక్కడైనా సరే మామిడికాయ ముక్కలు కనిపిస్తే మాత్రం కొనుక్కొని వెళ్లాల్సిందే. అవి కొనుక్కొని ఇంకా వెనక్కి స్టార్ట్ అవుతున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఇప్పుడు చెప్పాను కదా ఆ రోజు చాలా వేడిగా ఉంది అని చెప్పి. అయితే కార్ కూడా మేము చాలా దూరంగా పార్క్ చేసాము. మాకెక్కడ కాలు కాలిపోతాయా అని మా వారు ఏం చేశారంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కి కార్ మాకు దగ్గరగా తీసుకొచ్చారు. అయినా దూరంగా ఉంది, ఒక 5 మినిట్స్ నడవాలన్నమాట. మా ఇబ్బందిని ఆయన చూడలేక ఏం చేశారంటే లోపల ఉన్న చెప్పులు తీసుకుని నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా ఇచ్చినప్పుడు. ఇలా చిన్న చిన్న వాటిలో వాళ్ళు చూపించే కేరే కదా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి వాటిలోనే ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద గిఫ్ట్స్ కొనుక్కుని ఇచ్చిపుచ్చుకునే దానికంటే. మరి మీరేమంటారు? నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇది వచ్చి హటకేశ్వరం అన్నమాట. హటకేశ్వరం టెంపుల్ ఇది. లోపల ఫొటోస్ వీడియోస్ అవి తీయకూడదని రాశారు స్వామివారికి. అండ్ ఇక్కడ కోతులు అయితే ఇంకా అసలు చెప్పలేము ఎన్ని ఉన్నాయంటే, వాటికి మన బ్యాగ్ ఏదన్నా దొరికిందంటే పట్టుకెళ్ళిపోయినట్టే. అందరూ కొంచెం గుంపులుగా ఉండమని చెప్పేసి అంటున్నారు అక్కడ వాళ్ళు. ఈ టెంపుల్ హటకేశ్వరం కదా, దీని జస్ట్ ఆపోజిట్ లోనే మనకి లలితాదేవి పీఠం ఉంది. ఇక్కడ చాలా టైం ఉందామనిపించింది కానీ ఇంకెక్కువసేపు లేము, ఎందుకంటే ఆ కోతులకు భయపడే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని ఉన్నాయో. ఇంకా మేము ఆపోజిట్ లో ఉన్న శ్రీ లలిత దేవి పీఠానికి వెళ్ళలేదు. అదే లలిత దేవి పీఠం అండి. చాలా కోతులు ఉన్నాయని చెప్పేసి ఆగిపోయాము. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ అన్ని ప్లేసెస్ కూడా మనం ఒక్క పూటలో కవర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి ఏంటంటే పాలధార, పంచదార. ఇవి 2 ప్లేసులు కాదు, ఒకే ప్లేస్, కానీ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి పాలధార, పంచదార అయితే మాత్రం. జస్ట్ ఈ 3 కూడా అంటే మనకి హటకేశ్వరం, లలితాదేవి పీఠం ఒకటి, పాలధార, పంచదార ఒకటి కూడా మనం వాకబుల్ అన్నమాట, దగ్గర దగ్గరగానే ఉంటాయి. కార్ లో అయితే జస్ట్ 1 మినిట్ డ్రైవ్ అన్నమాట. ఇదే ఆ ప్లేస్. మనం ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందకి వెళ్ళాలి పాలధార, పంచదార చూడడానికి. ఈ సైడ్ అంతా కూడా అంటే మెట్లు దిగే దారంతా కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అందులో మనకి వనమూలికలు, గంధంలు, అలాగే తేనె అలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు. తీసుకోండి ఏదో ఒకటి. ఇక్కడ మా ఆర్యం అయితే కోతులు కొట్టడానికి కర్ర ఉంటుంది చూడండి, ఇలాగా రాళ్ళు పెట్టి ఇలాగా లాగి కొడతారు కదా, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది, దాన్ని ఏదో అంటారు, అది కొనుక్కున్నాడు అనమాట. గులివింద పూసలు అంటారు కదా, అవి కూడా అమ్ముతున్నారు కదా. చిన్ని చిన్ని షాప్స్ చాలా చాలా ఉన్నాయి. చేపట్టుకోవద్దు, ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు రయ్యి కింద పడిపోతాడు.
ఏంటో వీటిని కస్తూరికాయలో ఏదో అంటారన్నారు. చూడ్డానికి దానికి ఫర్ ఉండి ఏదో బాల్స్ లాగా ఉన్నాయి అన్నమాట, ఫర్ బాల్స్ లాగా. ఇక్కడ స్టెప్స్ అన్ని కూడా కొంచెం ఎత్తుగా ఉన్నాయి. వీడెక్కడ పడతాడా అని నా భయం. ఆ సైడ్ అసలు ఇంకా రేలింగ్ లాంటివి ఏమీ లేవు. చిన్నపిల్లలు ముఖ్యంగా అల్లరి చేసి పరుగులు పెడుతూ ఉంటారు చూడండి, వాళ్ళతో అయితే ఈ కార్నర్స్ లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇలా మెట్లు దిగంగానే మనకి ఇక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. పరమేశ్వరుని ఫాల భాగం నుంచి వెలువడినది ఫాలధార మరియు పంచముఖాల నుండి వెలువడినది పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరిని గ్రంథానిగా రచించారు. బయట అసలు చాలా చాలా వేడిగా ఉంది. అలాంటిది ఈ మొక్కల దగ్గర ఎంత చల్లగా ఉందనుకుంటున్నారు. ఈ కర్రతో మా వాడు కోతులను కొట్టేస్తాడంట. చుట్టూ రాళ్ళు వెతుక్కుంటున్నాడు. వాడి పనిలో వాడు ఉన్నాడు అసలు. ఇదేనండి ఆ పాలధార పంచదార. అండ్ ఇక్కడ ఆ వాటర్ తాగితే చాలా మంచిదంట. వాటర్ కూడా ఎంత స్వీట్ గా ఉన్నాయో. అందరం ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసాము. శ్రీశైలం వస్తే ఈ చిన్న చిన్నవి మనకి టెంపుల్ చుట్టూరానే ఉన్నాయి. సో మనం ఈజీగా ఇవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఈ బట్టి ఇక్కడ చిన్న లింగాన్ని ఎవరో అక్కడ పెట్టారు. చాలా అందంగా కనిపిస్తుంది ఇలా చూడడానికి. మనకి శ్రీశైలం చుట్టూ మనకి 5 ప్లేసెస్ ఉన్నాయన్నాను కదా. ఒకటి సాక్షి గణపతి టెంపుల్, హాటకేశ్వరం, లలితాదేవి పీఠం, పాలధార పంచదార అండ్ శిఖర దర్శనం. అయితే మేము ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయే దారిలో మనకి శిఖర దర్శనం తగలదు. శిఖర దర్శనానికి ఇంకొక కొన్ని కిలోమీటర్స్ అంటే 12 కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేయాలన్నమాట. ఇప్పుడు పాలధార పంచదార పాయింట్ నుంచి అది ఒక రూట్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అయితే మళ్ళీ మేము దాటేసరికి టైం లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా శిఖర దర్శనం అయితే మేము చూడలేదు. చూడకుండానే బయలుదేరిపోతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఒక్క పూటలో కవర్ చేసేయచ్చు. అండ్ మనం ఇంకా టైం ఉండి చూడాలనుకుంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. అవి మీకు చెప్తాను. వీలైతే మాత్రం అవి కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. అవి ఏంటంటే శివాజీ స్ఫూర్తి కేంద్రం, మల్లమ్మ కన్నీరు ఆలయం, పంచముఖలింగం, రుద్రాక్ష మండపం, వీరభద్రస్వామి ఆలయం. ఇవన్నీ కూడా మనం ఒక పూటలో కవర్ చేసేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇంకొక డే అక్కడ స్పెండ్ చేస్తే కనుక ఇష్టకామేశ్వరి టెంపుల్కి మాత్రం వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి మనం వెళ్ళాలంటే నల్లమల ఫారెస్ట్ నుంచి మనకి సఫారీ ఒకటి ఉంటుంది అనమాట. సఫారీలో తీసుకెళ్తారు. జస్ట్ ఒక రోజుకి 180 మందిని మాత్రమే ఆ టెంపుల్కి వెళ్ళనిస్తారనమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళడానికి మార్నింగే తీసుకెళ్ళిపోతారు. మార్నింగ్ 8 AM మనం షార్ప్ అక్కడ ఉండాలి. అండ్ దాని టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో తీసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది ఇయర్ లో అన్ని సార్లు మాత్రం ఉండదు. జస్ట్ 6 months అలౌ చేస్తారనమాట. చూడవలసిన టెంపుల్ అంట. మేము ఈసారి కూడా మిస్ అయ్యాము. అండ్ ఇలా మీకు టైం ఉంటే గనక అక్క మహాదేవి గుహలు కూడా మర్చిపోకండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పాతాళ గంగ. మనకి అక్కడ రోప్ వే కూడా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా సరదా పడతారు. సో మనం అస్తమాను శ్రీశైలం వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఒకవేళ టైం ఉండి మీరు అక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవాలనుకుంటే 2 days ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదండి మరి శ్రీశైలంలో ఇన్ఫర్మేషన్. చక్కగా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఆర్ మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఇవన్నీ కూడా విజిట్ చేసి వెళ్ళండి. చాలా చాలా బాగున్నాయి. మరి మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతే.